హ్యాపీ ఉగాది. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ముందుగా మీ అందరికీ క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు? మా వేడికైతే చూసేద్దాం పదండి. సోలార్ ఎక్లిప్స్ తర్వాత వస్తుంది కదా, సో ఎంతమంది సోలార్ ఎక్లిప్స్ ని యాక్చువల్ గా చూసారు? మేము చూడలేదు, మా సైడ్ ఎక్కువ లేని కూడా లేదు. కానీ అనగా స్కూల్లో మాత్రం గ్లాసెస్ పెట్టి సోలార్ ఎక్లిప్స్ ని చూపించారు. షీ ఎంజాయ్డ్ ఇట్. ఇల్లంతా ముందు రోజే క్లీన్ చేసేసుకొని ఉన్నాము. విగ్రహాలని శుభ్రం చేసుకొని అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. నేను విగ్రహాలని ఎలా క్లీన్ చేస్తాను అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఉగాది రోజు మాత్రం ఇంకా లేచేసి అందరం ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళాలి. బాక్సులు పూజ అన్నీ 8 o'clock లోపల అయిపోవాలి అని టార్గెట్. సో ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేసుకుంటున్నాను. స్నానం చేసి వచ్చి కింద దేవుడికి దండం పెట్టేసుకొని ఉగాది పచ్చడిలోకి మనకందరికీ తెలిసిన షడ్రుచుల సమ్మేళమే కాబట్టి అన్ని రుచులు కలిసి వచ్చేలాగా వేస్తున్నాను. అనగాకి చాలా నచ్చుతుంది ఉగాది పచ్చడి. ఎవ్రీ ఇయర్ షీ లుక్స్ ఫార్వర్డ్ టు ఈటింగ్ ఉగాది పచ్చడి. నాకు చాలా నచ్చుతుంది. ఎప్పుడైతే అనగాకి ఇవన్నీ నాకు కావాలి, ఉగాది పచ్చడిలో ఏముంటాయి, ఎందుకు ఇలా 6 టేస్ట్లని కలుపుతాము, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగినప్పుడు ఇట్ బ్రింగ్స్ మీ జాయ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ వై వీ డూ థింగ్స్. సో అలా అయితే ఉగాది పచ్చడి చేసేసుకుంటున్నాను. యూజువల్గా లంచ్కి టిఫిన్స్ లాంటివే అవుతాయి. అన్నాలు కొన్నిసార్లే తీసుకొని వెళ్తారు. సో అందరికీ వేరే వేరే ఐటమ్స్ చేయను, ఒకటే ఐటమ్ చేస్తాను, అందరూ అదే తీసుకెళ్తారు. దోశ పిండి ఉంది ఇంట్లో. సో ఆ దోశ పిండితోటి కొంచెం పొంగనాలు, కొంచెం పునుగులు చేశాను. దేవుడికి ప్రసాదం 3 అవుతాయి. ఆడ్ నెంబర్లో పెడతాం కదా యూజువల్లీ అని. సో ఉగాది పచ్చడి, పొంగనాలు పునుగులు రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేసి ఉన్నాను. సో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. చాలా ఫుడ్ రెసిపీస్ అన్ని షార్ట్స్లో ఉంటాయి. సో ప్లీజ్ గో చెక్ అవుట్ ద షార్ట్స్ యాజ్ వెల్. సో అవి వేగుతున్న టైంలో నేను పూలన్నీ కోసుకొని వస్తున్నాను. నాకు ఎంత బాగా నచ్చుతుందో స్ప్రింగ్, ఎందుకంటే మన ఇంటి చెట్టు పూలను తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం అనేది నాకు చాలా నచ్చుతుంది. సో తల్లో పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ దేవుడి దగ్గర పెట్టడం మాత్రం చాలా ఇష్టం. సో పూలన్నీ మంచిగా కోసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాము. నేను ఇది చేస్తున్న టైంలో కార్తీక్ పూజ చేయడం స్టార్ట్ చేశారు. వైభవ్ ఇంకా లేవలేదు. చెప్పాను కదా 8 o'clockకి కార్తీక్ అండ్ అనగా ఇద్దరు వెళ్ళిపోతారు. అనగా కూడా ఉండాలి పూజ చేస్తున్నప్పుడు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత ప్రసాదం అనగాకి చాలా నచ్చింది. మనకు అది ఉంటుంది కదా, ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుందో ఇయర్ రౌండ్ అదే ఇమోషన్ తోటి ఉంటాము అని. సో లెట్స్ హోప్ ఇయర్ అంతా అందరికీ అంతే ప్రశాంతంగా ఉంటుంది అని. మీకు ఫస్ట్ తినగానే ఏ టేస్ట్ వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అనగా కార్తీక్ వెళ్ళాక నేను ఆఫీస్కి రెడీ అయిపోయి వైభవ్ని రెడీ చేసి వైభవ్ తోటి కూడా దేవుడికి దండం పెట్టేస్తున్నాను. ఇప్పుడు చెప్పు. వక్రతుండ పైన గోవింద జీజ చెప్పు. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, సరే శ్రీ వెంకటేశ, వైభవ్ని డేకర్లో దింపేసి నేను అప్పుడు ఆఫీస్కి వెళ్తాను. సో ఎప్పుడు ఇలానే ప్లాన్ అవుతుంది. కార్తీక్ అనగా పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ చూసుకుంటారు, నేను వైభవ్ది చూసుకుంటాను. దట్స్ హౌ వి మేనేజ్. ఇంకా అందరం వచ్చేసాక సాయంత్రం గుడికి వెళ్ళాం కలిసి. పొద్దున కలిసి పూజ చేసుకోలేదు కదా, సో జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. కార్తీక్ పులిహోర చేశారు, అది నైవేద్యం లాగా పెట్టేసుకొని తినేసి అయితే పడుకున్నాము. అంతే మా ఉగాది. ఇది అయితే మా ఉగాది సంబరాలు. ఐ విష్ all of you a happy Ugadi and may this year bring lot of success, happiness, health and wealth. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. నమస్తే.